అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గోపిని కరుణాకరన్ గారు రచించిన మా తిరుపతి కొండ కథల నుంచి మా కొండ కథ. మా ఇడ్లీ అవ్వ అంటే మా అమ్మమ్మ, మా అమ్మ, నేను తిరుమల కొండ మీద పుట్టినాము. మా పుట్టుక్కు ఒక కొండ గుర్తుంది. కానీ మా తిరుమల కొండ పుట్టి ఎన్నాళ్ళవుతుందో ఎవ్వరికీ తెలీదు. అసలు తిరుమల కొండ ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? అనే ప్రశ్నలకు సమాధానంగా చిన్నప్పుడు మా గుడ్డెవ్వ అంటే మా నాయనమ్మ ఓ కథ చెప్పేది. ఆ కథ ఏంటంటే, అందరికంటే ముందు ఈ కొండ మీద వరాహస్వామి ఉండేవాడంట. వైకుంఠం నుంచి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చి ఈ కొండ మీద అడుగుపెట్టినాడు వెంకటేశ్వరుడు. వకులాదేవి వాళ్ళ అమ్మ గదా! వరాహస్వామిని అడిగి, నా బిడ్డ ఇక్కడ ఉండేదానికి ఇంత చోటివ్వు స్వామి అని అడిగింది. వరాహస్వామి పోనీలే పాపం అని చోటిస్తే ఆయన్ని కోనేటి కట్టమూలకు తోసేసి వెంకటేశ్వర స్వామి ఈ లోకానికే రాజై కూర్చున్నాడు. పద్మావతీదేవిని పెళ్లి చేసుకుని ఇక్కడనే కాపురం కూడా పెట్టేసినాడు. కలియుగం ఆరంభమవగానే దేవుడు శిలగా మారిపోయినాడు. ఆ శిలని పట్టించుకునే నాదుడే లేడు. ఎండకు ఎండి వానకు తడుస్తా ఉన్నింది. కొన్నాళ్లకు శిల చుట్టూ పుట్టలు పెరిగిపోయినాయి. ఇలా ఉండగా ఒకరోజు తొండమాన్ చక్రవర్తికి కలలో కనిపించి కొండమీద పుట్టలో శిలరూపంలో ఉన్నానని చెప్పి గుడి కట్టించమని అడిగినాడంట దేవుడు. అప్పుడు తొండమానుడు మంది మార్బలములతో వచ్చి పుట్టలో ఉన్న స్వామిని బయటకు తీసి చెట్టు పుట్ట కొట్టి మండపం కట్టించినాడు. అప్పటి నుంచి దేవుణ్ణి చూసేదానికి జనం రావడం మొదలుపెట్టినారు. అరవ దేశంలో అడ్డబొట్టోళ్లకు అంటే శైవులు, నిలువు బొట్టోళ్ళు అంటే వైష్ణవులు నిముసం పడేది కాదు. వాళ్ళ దేవుణ్ణి వీళ్ళు, వీళ్ళ దేవుణ్ణి వాళ్ళు తిట్ల దండకంతో కొలిచేవాళ్ళు. అడ్డబొట్టోళ్ళ దాటికి నిలువు బొట్టోళ్ళు తట్టుకోలేక పారిపోయి ఈ కొండకొచ్చి తలదాచుకుని వెంకటేశ్వర స్వామిని తమ దేవునిగా కొలుచుకుంటూ ఉన్నారు. అట్లా వచ్చిన వాళ్ళే ఆల్వార్లు. వాళ్ళు స్వామి మహత్తుని తమ పాటల ద్వారా, పద్యాల ద్వారా ప్రపంచానికి తెలిసేటట్టు చేసినారు. ఆల్వారులు, పల్లవులు, చోళరాజులు, విజయనగర రాజులు ఇట్లాంటి రాజాదిరాజులందరూ దేవుణ్ణి పూజించి నగలు, మాన్యాలు ఇచ్చినారు. శ్రీకృష్ణదేవరాయలైతే ఎన్ని నగలు అరువు చేయించి ఇచ్చినాడో లెక్కే లేదు. గరుడ సేవ రోజు దేవుని మెడలో నుంచి గరుత్మంతుని మెడ కింద దాకా వేలాడుతూ ఉంటుందే కాసులహారం, అది శ్రీకృష్ణదేవరాయలు చేయించిందే. కొన్నాళ్లకు తురకదండు మన దేశం మీదకి దండెత్తి వచ్చింది. మైసూర్ని సొంతం చేసుకున్నాక తిరుమల కొండ మీదకి దండెత్తింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకుని వాళ్లను చుట్టాలను చేసుకున్నాడు. బీబీ నాంచారమ్మ, వచ్చే వాళ్ళంతా నా ఓళ్ళు, గుండు కొట్టుకుని పోయే వాళ్ళంతా నీ ఓళ్ళు అని చెప్పినాడంట దేవుడు. గాలిచక్రం దగ్గర అరటి పండ్లు మండి పెట్టుకుని హుసేన్ సాయిబు ఉండాడు గదా, ఆయన బీబీ నాంచారమ్మ బంధువే. ఈ కొండ మీద సాయిబు అంటూ ఉంటే ఆయన ఒక్కడే ఉండేది. ఆయన పెళ్ళాం పిల్లకాయలు దిగువన తిరుపతిలో ఉంటారు. ఈయన శుక్రవారం నమాజు చేసేదానికి మాత్రమే దిగువకు పోయి వస్తాడు. తురుకోళ్ళు పోయి తెల్లదొరలొచ్చినారు. వాళ్ళ పాలనలో ఈ గుడి బాగోగులు చూసుకునే బాధ్యతని మహంతులకి అప్పచెప్పినారు. ఆ మహంతుల కాలంలోనే ఇప్పుడుండే ఈ ఊరు పుట్టింది. అప్పట్లో గుడి చుట్టూ ఊరు ఉండేది కాదు. అర్చకులు రోజు దిగువనున్న కొత్తూరు నుంచి వచ్చిపోయేవాళ్ళు. కొండకొచ్చే పరశోళ్ళు నానా ఇబ్బందులు పడేవాళ్ళు. కొండకొచ్చే పరిసోళ్ళు అంటే యాత్రికులు మీద బందిపోటు దొంగలు దాడి చేసేవాళ్ళు. దేవుడికి కూడా రక్షణ ఉండేది కాదు. అప్పుడు మహంతులు ఏం చేసినారంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనాన్ని తీసుకొచ్చి ఇక్కడే ఒక ఊరిని ఏర్పాటు చేసినారు. దేవునికి పూజలు చేసేదానికి అర్చకుల్ని, మేళతాళాలు వాయించేదానికి, కొండకొచ్చే భక్తులకు గుండు కొట్టేదానికి భజంత్రి వాళ్ళను, లడ్డూ ప్రసాదాలు పెట్టుకునేదానికి బుట్టలు, గంపలు కావాల గదా, వాటిని అల్లే మేదరోళ్లను, లడ్డూ ప్రసాదాలు చేసేదానికి కుండలు కావాల గదా, వాటిని అరువు చేసే కుమ్మరోళ్ళు, ఇట్లా ఒక్కొక్కరే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొండకు చేరినారు. మీ జేజి తాత వాళ్ళది పీలేరు దగ్గరుండే కల్లూరు. అప్పట్లో పెద్ద కరువు పెట్టింది. ఉత్తర చూసి గంప నెత్తిన పెట్టుకొని మీ జేజవ్వని తీసుకొని ఈ కొండకు వచ్చేసినాడు. అప్పుడు మైసూరు సత్రం కడతా ఉన్నారు.
ఇద్దరూ అక్కడ పనిలో చేరిపోయినారు. బేల్దారి పని చేసేవాడు మెల్లగా గుడిలో మామిడాకులు కట్టే ఉద్యోగాన్ని సంపాదించాడు. మైసూరు సత్రం పక్కనే చెట్టు పుట్ట కొట్టి ఇల్లు కట్టుకున్నాడు. మాది తిరుపతికి పడమర వైపు ఉండే ఆరేపల్లి రంగంపేట. మా నాయన నన్ను, నా తమ్ముళ్ళైన మీ అంగడి తాతను, అంటే మా అమ్మ నాన్న, మీ వెంకటరత్నం తాతను పిలుచుకొని ఈ కొండకొచ్చినాడు. అప్పట్లో బస్సులు ఉండేవి కాదు. పరసోళ్ళు నడుచుకుని కొండకు వచ్చేవాళ్ళు. డబ్బులున్న మహారాజులు డోలీల్లో కూర్చొని వచ్చేవాళ్ళు. డోలీల్లో కూర్చున్న వాళ్ళను కూలోళ్ళు మోసుకుంటూ వచ్చి కొండ మీదకు చేర్చేవాళ్ళు. మీ అంగడి తాత 5వ తరగతి వరకు చదువుకున్నాడు కదా, గుళ్ళో ఉద్యోగంలో చేరినాడు. మామిడాకులు కట్టే మీ జేజి తాత పరిచయం అయినాక మన కులం వాడే అని తెలిసి మీ ఇడ్లీ అవ్వనిచ్చి పెళ్లి చేసినాడు. మీ ఇడ్లీ అవ్వ అంగడి తాత వాళ్ళ పెళ్ళి ఎక్కడ జరిగిందో తెలిసినా? మీ స్కూలుకు పోయే దారిలో వసంత మండపం ఉంది కదా, ఆ మండపానికి పక్కనే బావాజీ సత్రం ఉంది కదా, ఆ సత్రంలోనే పెళ్లి జరిగింది. పెళ్ళైన కొన్నాళ్లకు మీ ఇడ్లీ అవ్వ కడుపులో మీ అమ్మ పుట్టింది. మీ అమ్మ కడుపులో నువ్వు పుట్టినావు అని మా గుడ్డవ్వ కథ చెప్పింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.